ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి ఉదయకాల సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ మరి ఉదయకాల సమయంలో కుటుంబపు ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థనతో ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పిల్లకు తండ్రి, మీ ఘనమైన అందమైన శ్రేష్టమైన నామానికి మీకే సోదరు తండ్రి తండ్రి బోధకాల సౌన తండ్రి వేగురుమని తండ్రి మీ సండి భాగ్యం మా గడుగు మీకు ఎంత వాళ్ళ తండ్రి ఇదిగున్న తండ్రి మన కాల సౌన తండ్రి మొదటి కొరింది 2వ కొరింది పత్రిక తండ్రి 6వ విద్య చర్చనగా లేఖన భాగాన్ని చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నదండి. ఇదిగోని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి జరుగుతుంది ఎన్నో పాటలు పడి తండ్రి తన ఉపాధిని ప్రారంభించుండగా వారికి శ్రమ వారికి జీతాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ చిన్న బాధలు తప్పు భారం సైన్యమని వేడుకోండి. ప్రార్థన యేసుక్రీస్తు నామమున పరతండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రతిని గడమకి వేళ సూచించుకున్న తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగురమైతే మీ నాకుల చోటు మహాశనికి ఎంత ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో మీ నాకుల చూస్తుండగా సౌందర్యాన్ని కానీ మెత్తబడే భక్తులు మరో రోజు పైన రాసుకుని చేయండి. ఈ ఉదయకాల సమయంలో రసం 2వ పత్రిక తండ్రి 6వ అధ్యాయం చదువుతుండగా సౌందర్యాన్ని కానీ తండ్రి ఈ లేఖని విడుదలందించారు కాగడం వారికి తెచ్చింది. ఈ ఉదయకాల సమయం ఎవరైతే వాళ్ళ పన్ను పట్లలో వాళ్ళని జయించాలి. వాళ్ళకి ఏంటంటే అడ్డంకులు కూడా రాకుండా మీ సేవలో పరిపూర్ణ ఉన్నాయి చేయించారు. ఉదయకాల సమయంలో అయితే మీ ప్రేమతో స్వామి సంఘం ప్రార్థన చేసిన స్వామి సంఘాన్ని చేయించారు. భూసం బియ్యాల రాజు చేయించి కుటుంబాన్ని కూడా చేయించండి. రెండు సంఘాల సేవలను కూడా చేయించండి. దాన్ని ఈ చిన్న ప్రార్థనతో పరమేశ్వరం ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నా పడతాం. ఆమేన్. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి, కృప కలిగిన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో వేగిరమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించు ప్రభా. ఇంతవరకునైనా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సిద్ధపాటును మాకు అనుగ్రహించినందులో కృతజ్ఞతలు తండ్రి. మరి యొక్క సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా కొరింథీ పత్రిక 6వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా మీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మేము తెలుసుకుని ప్రభా ఈ లోకంలో మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు జీవించడానికి మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రార్థించిన 20 బిడ్డలను మీ కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరును బట్టి, వైఎస్ఆర్ నగర్ని బట్టి, సంఘంలో ఉన్నటువంటి నాయన పురుషులను బట్టి, స్త్రీలను బట్టి, పరిశుద్ధులందరిని బట్టి, పెద్దలను బట్టి నాయన అందరిని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి ప్రభా వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క భక్తి జీవితాలను కాపాడుకున్నట్టుకు నాయన మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క ఉదయకాల సమయంలో నాయన జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదైనా మరి యొక్క సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను మనం బైబిల్ పఠనంగా చదువుకుంటున్నాం కదా. గత కాలంలో 5వ అధ్యాయం దాకా మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో 6వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క చిత్తము మరి ఏమై ఉన్నదో, యేసుక్రీస్తుల వారు దానిని ఎలా నెరవేర్చారో, అపోస్తులు దాన్ని మరి ఎలా ముందుకు ఇంకా కొనసాగించారో, నేడు మనం కూడా దాన్ని ఎలా పరిపూర్ణం చేయాలో, సంపూర్ణం చేయాలో లేఖనాల నుంచి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను
అభ్యంతరమేమియు కలగజేయకుడు అభ్యంతరమేమి కలగజేయకుడు అభ్యంతరమేమియు కలగజేయకు అభ్యంతరమేమి కలగజేయక శ్రమల యందును శ్రమల యందును ఇబ్బందుల యందును ఇబ్బందులైనను ఇరుకుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును దెబ్బల యందును చెరసాలలోను చెరసాలలోను అల్లరలలోను అల్లల్లోను ప్రయాసములలోను ప్రయాసములోను జాగరములలోను జాగరములోను ఉపవాసములలోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను పవిత్రతతోను జ్ఞానముతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దీర్ఘశాంతముతోను దయతోను దయతోను పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన సత్యవాక్యం చెప్పడం వలన దేవుని బలము వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతిని కుడి ఎడమల నీతిని ఆయుధములను కలిగి ఆయుధములు కలిగి ఘనత వలన ఘనత వలన సుకీర్తి సుకీర్తి దుష్క్రియలను దుష్క్రియలను దేవుని పరిచారకులమై ఉండి దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితులలోనూ అన్ని స్థితులలోనూ మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము మనం మేమే మెప్పించుకుంటున్నాము మేము మోసగాండ్రమైనట్లుండి మేము మోసగాంధ్రమైనట్టు సత్యవంతులము సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండి తెలియబడిన వారైనట్లు బాగుగా తెలియబడిన వారము బాగుగా తెలియబడిన వారము పడిపోచున్న వారమైనట్లుండి పడిపోవారు ఇదిగో బ్రతుకుచున్న వారము ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి శిక్షించబడిన వారైనట్లు చంపబడిన వారము చంపబడిన వారము దుఃఖబడిన వారమైనట్లుండి దుఃఖపడిన వారైనట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము ఎల్లప్పుడు సంతోషించు వారము దరిద్రులమైన ఉండి దరిద్రమైన అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము అనేకుల ఐశ్వర్యం కలిగించే వారము ఏమియూ లేని వారమైనట్లుండి ఏమీ లేని వారైనట్లు సమస్తమును కలిగిన వారము సమస్తము కలిగిన వారము రెండో భాగాన్ని చదువుకుందాం. ఓ కొరింథీయులారా, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయము విశాలపరచబడి మీ ఉన్నది, హృదయం విశాలపరచున్నది. మీ ఎడల మా హృదయము సంకుచితమై ఉండలేదు, మీ ఎడల మా హృదయం సంకుచితమై ఉండలేదు. గాని గాని మీ అంతఃకరణమే మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న మీ ఎడల మాకున్న అంతఃకరణకు అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను మీ హృదయములను విశాలపరుచుకొనుడి. విశాలపరచుకున్నది. మీరు నా పిల్లలని మీరు నా పిల్లలని నీతో ఎలాగో చెప్పుచున్నాను. నీతో ఇలాగ చెప్పుచున్నాను. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయాన్ని 3వ సందర్భాన్ని. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులు తోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమి సంబంధము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియలతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమును విగ్రహములతో ఏమి పొందుక? దేవుని ఆలయంలో దేవుని ఏమి పొందుక? మనము జీవనం గల దేవుని ఆలయమై ఉన్నాము. మన జీవగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారికి దేవుడినయ్యుందును, నేను వారి దేవుడైందును. వారు నాకు ప్రజలయ్యుందురు. వారు నాకు ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా నుండి అపవిత్రమైన దానిని ముట్టకుడని అపవిత్రమైన దాన్ని ముట్టుకొని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. మీకు తండ్రినయ్యుందును, మీకు తండ్రినైందును. మీరు నాకు కుమారులను మీరు నా కుమారును కుమార్తెలునై కుమార్తెలై యుందురని ఇంద్రని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తిగల ప్రభువు చెబుతున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో మరి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం బైబిల్ పఠనంగా ఇంతవరకు చదువుకున్నాం కదా. కనుక ఇప్పుడు ఈ లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సందర్భాలని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అలాగే ఈ 6వ అధ్యాయ నేపథ్యము, అలాగే ఈ 6వ అధ్యాయ సారాంశాన్ని మనము టూకీగా కొన్ని భాగాలుగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే పౌలు గారు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నారు అనమాట. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహవాసము
దేవునితో కలిసి ఉండేటువంటి భాగ్యము ఎంత గొప్పదో వివరించుకుంటూ వస్తున్నాడు అనమాట. దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క కృప ఇవి ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనటువంటివో ఈ 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నారనమాట. మనము ఎవరితో కలిసి ఉండాలో, మనం ఎవరితో కలిసి ఉండకూడదో చెబుతున్నాడనమాట. మనము లోకానికి దూరంగా ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని పౌలు గారు ఈ అధ్యాయంలో తెలియజేసుకుంటూ వస్తున్నారనమాట. అలాగే పౌలు గారికి ఎన్ని కష్టాలు ఎదురవునా, ఎన్ని నష్టాలు ఎదురవునా, ఎన్ని ఇబ్బందులు ఎదురవునా, ఎన్ని సమస్యలు ఎదురవునా వాటినన్నిటిని నేను ఎలా డీల్ చేసి నేను సత్యముతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయాలత్వంతోనూ మీకు వాక్య పరిచర్యని చేశాను. దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని హెచ్చరిస్తూ వారిని క్రీస్తులోనికి నడిపిస్తున్నటువంటి విధానము ఈ 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే మీ ఎడల మా హృదయాలు వెల్లడి చేసుకున్నాం, మేము విశాలపరుచుకున్నాం, అంతఃకరణ శుద్ధితో మేము కూడా ఉన్నాము. కానీ మీ హృదయాలు మాకు అట్టి రీతిగా కనబడతలేదు కనుక మీ హృదయాలు కూడా అంతఃకరణ శుద్ధి కలిగి మా హృదయాలు మీ హృదయాలు కలిసేటట్టుగా ఉండాలి అని మీరు నా పిల్లలని నేను మీకు చెబుతున్నానని ఈ మాటలో సెలవిచ్చుకుంటూ వస్తున్నాడు. మనము అవిశ్వాసులతోని, అనీతిమంతులతోని, విగ్రహాలతోని మనము కలిసి ఉండకూడదని అంటున్నాడు. మనం వారిలో నుంచి ప్రత్యేకించి బయలు వెడలాలి. ఎందుకనంటే దేవునితో మనము అన్యోన్య సహవాసం చేయాలనంటే, లేదా దేవుడు మనతో సహవాసం చేయాలంటే మనం పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడని పౌలు గారు వారికి హితోపదేశాన్ని, వాక్యాన్ని బోధిస్తున్నాడు అనమాట. మనందరికీ ఆయన తండ్రియే ఉంటానన్నాడు, మనందరికీ ఆయన దేవుడే ఉంటానన్నాడు, మనకి అందరికీ కన్న తండ్రిగా ఆయన ఉంటానన్నాడు. మనం ఆయనకి పిల్లలుగా ఉండాలంటే మనం వారి మధ్య నుంచి బయలువెడాలి. అపవిత్రమైన వాటిని దేనిని ముట్టకుండా మనం పవిత్రులుగా ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలని ఈ అధ్యాయాన్ని వారికి టూకీగా వివరించుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇది సందర్భం, ఇది నేపథ్యము. అయితే ఈ భాగాలలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని మనం టూకీగా వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఏమన్నా ఓకేనా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఒక 2 నిమిషాల్లో మనం ముగించేసుకున్నాం, టైం ఎలాగవుతుంది కనుక. 6వ అధ్యాయము ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అంటే దేవుని కృపను ఏం చేయొద్దు అన్నాడు ఈయన? వ్యర్థము చేసుకోనవద్దు. ఎందుకనంటే ఇదిగో రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకండి, దుర్వినియోగం చేసుకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, నీదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. అనుకూల సమయం ఉంది నీ మొరను ఆలకించేదనని దేవుడే చెబుతున్నాడు కదా అని పౌలు గారు అంటున్నారు. ఇందుకే ఎక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఇదే సందర్భము మనకి అక్కడ కనబడుతూ ఉంటుంటుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 49వ అధ్యాయము 8వ వచనం చదువు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించేదని నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచున్నాను అని అంటున్నాడు. చూడండి, బయలు వెళ్ళండి, బయటికి రండి, చీకట్లో నుంచి మీరు వెలుగుకు రండి, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని పౌలు గారు ఇక్కడ వ్రాసినటువంటి మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఇలా ఉంటున్నప్పుడు మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏమన్నాడు చూడండి, మంచి మాట అన్నాడు. ఇదిగో మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియో కలగజేయక. వీళ్ళ పరిచర్య నిందింపబడకుండా ఉండడానికి ఏ విషయంలోనూ కూడా వీళ్ళు ఏం చేయట్లేదంట, అభ్యంతరాలు ఏమీ చెప్పట్లేదు. మేము సువార్త ప్రకటించడానికి మాకు ఆటంకంగా మాకు ధనము కావాలని వీరి దగ్గర అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు, మాకు వస్త్రాలు కావాలని అభ్యంతరాలు చేయలేదు, మాకు వాహనాలు కావాలని, కానీ మేము సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి మీ ఆస్తిని కానీ అంతస్తులు కానీ ఇమ్మని ఏ అభ్యంతరము కలగజేయలేదట. మరి ఏం చేశాడు ఈయన? ఎన్నో కష్టాలైన పడ్డాడు, నష్టాలైన పడ్డాడు, శ్రమలైన పడ్డాడు, అవి వివరణలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. చూడండి పౌలు గారు, నేను మీకు ఏ అభ్యంతరం కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరలోను, ప్రయాసల్లోను, జాగరములోను, ఉపవాసాల్లోను మిగిలి ఓర్పు గలవారమై. వీటినన్నిటినీ మేము అభ్యంతరాలు ఏమి కలగజేయకుండా మేము ఏం చేసుకుంటున్నాం? ఓర్పు కలిగిన వారమై ఉన్నాము. అవును,
నేడు మనము కూడా ఈ సందర్భాలను బట్టి సువార్త ప్రకటించాలంటే మనము సంఘానికి అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. మనము సంఘానికి అభ్యంతరం కలగజేయకూడదు. మనము సంఘానికి అభ్యంతరంగా ఉండకూడదు. మనము సంఘానికి కూడా ఏం చేయకూడదు? అభ్యంతరం కలగజేయకూడదు. ఒకవేళ నీకు ఇబ్బంది ఎదురొచ్చిన, సమస్య ఎదురొచ్చిన, శోధన ఎదురొచ్చిన, నీ చుట్టూ ఆ ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురవినా, నీకు రాటుపోట్లు ఎదురవినా, ఎదురు దెబ్బలు ఎదురవినా, నువ్వు దేవునితో సమాధానం కలిగి దేవునితో విన్నవించుకోవాలి కానీ సంఘానికి కానీ సేవకులకు కానీ నువ్వు కానీ నేను కానీ అభ్యంతర కారణంగా ఉండొద్దని ఆనాడు కొరింథీ పత్రికను బట్టి నేడు దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. మిగుల ఓర్పు గలవారమై వీళ్ళకి కావాలంటే అడగొచ్చు, తినడానికి వీళ్ళకి అవకాశం ఉంది, అడిగే హక్కు వీరికి ఉంది, కానీ వాటిని ఏమీ కూడా పౌలు గారు వినియోగించుకోవడం లేదు. ఇంకేమంటున్నాడో చూడండి. పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైనటువంటి ప్రేమతోనూ సత్యమును చెప్పుట వలనను దేవుని బయలుపరచుడి వేడలను నీతి ఆయుధములను కలిగి ఏటిని ఆయుధాలుగా ధరించుకున్నారట వీళ్ళు? నీతిని ఆయుధాలుగా ధరించుకున్నారట. ఎంత గొప్పగా పరిచర్య చేస్తున్నారో చూడండి. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు వారికి కనువిప్పు కలిగి, అవును కదా పౌలు గారు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు, ఎంత చక్కగా మమ్మల్ని దేవుల్లో నిలబెడుతున్నప్పుడు ఇంకెందుకు మేము వైదొలిగిపోవాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ వారికి వస్తుందని వాక్యము సెలవిస్తుంది. ఇంకేమన్నాడు చూడండి. బలముతోను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఘనతల వలనను సుకీర్తి దుకీర్తి దేవుని పరిచారకులము అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. సువార్త కాడిని మోస్తానని భారాన్ని ఎత్తుకున్నావు కదా, ఇప్పుడు నీకు ఆటంకాలు ఎదురవుతాయి, అవరోధాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కరువులు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, ఎదురు దెబ్బలు ఎదురవుతాయి. అయినా సరే మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము, ఈ కాడిని మేము మోస్తామని మేము దేవునికి మాట ఇచ్చాం కదని పౌలు గారు తమ్మును తాము ఏం చేస్తున్నారట? మెచ్చుకొనిచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులు. ఇంకా పౌలు గారిని ఏమంటున్నారు? పౌలు మోసగాడు, పౌలు ఎవరంటే అబద్ధికుడు, పౌలు ఎవరంటే దుర్బోధకుడు, ఇతడు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరో క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు, ఎవరో అని క్రీస్తుని ప్రకటిస్తున్నారు. క్రీస్తు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు, ఆయనని మృతుల్లో నుంచి లేపాడని 15వ అధ్యాయం ద్వారా కొరింథీయులకి మరి ఎంతో చక్కటి వివరణ ఇచ్చాడు. దుర్బోధకుడు కాదు పౌలు గారు, సత్యబోధకుడు అని ఆయన రుజువుపరుస్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. బాగుగా తెలియబడిన వారము. ఇంకేమంటున్నాడు చూడండి. మేము శిక్షింపబడి చంపబడిన వారము కాము, దుఃఖింపబడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషము గలవారము ఉన్నాము. దరిద్రులమయ్యుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారముగా ఉన్నాము. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. మాకు సమస్తము కలిగింది, మేము ధైర్యంగా ఉన్నాము. కనుక మీరు కూడా దేవునిలో ఉండండి. ఆయన కృపను మీరు వ్యర్థం చేసుకోకండి. ఆయన కృపను మీకు పంచడానికి మేము కష్టాలు అనుభవించాం, బాధలను అనుభవించాం, వేదనలు అనుభవించాం. అవేమి మీరు అనుభవించండి అని మీకు చెప్పట్లేదు. మీరు ఆయన కృపను వ్యర్థం చేసుకోకండి. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కనుక మీరు రక్షింపబడేవారిగా ఉండండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నానని పౌలు గారు ఈ సందర్భాలని చెప్తున్నాడు అంట. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నేను ఏం మాట్లాడట్లేదు, కానీ మీ ఎడల మా హృదయాలు వెల్లడి చేసుకున్నాము, మా అంతఃకరణము కూడా మీ ఎడల ఇదిగో విశాలంగా ఉంది, మీ హృదయాలు మాకు కూడా అలా కనబడాలి, మీ మనసులో కూడా మాకు అలాగే కనబడాలని పౌలు గారు వారిని దేవుల్లో ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు చెబుతున్నాడు అనమాట, ఇన్ని రకాలుగా దేవుల్లో వీరిని నిలబెట్టిన తర్వాత మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఎవరితో జోడుగా ఉండకూడదట? అవిశ్వాసులతో. అవిశ్వాసులతో ఏం చేయకూడదు? జోడుగా అంటే జతగా ఉండకూడదు. మన స్నేహాలైనా మన సహవాసాలైనా విశ్వాసులతో ఉండాలి. అవిశ్వాసులతో ఉంటే మన విశ్వాసం కూడా దెబ్బతినేస్తుంది. కనుక అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. ఇక రెండవది అంటున్నాడు, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు అంటే నీతి కలిసి ఉండాలి తప్ప నీతి దుర్నీతి రెండు కలిసి ఉండవు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు. అంటే మనం జతగా ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతోనే ఉండాలి, ప్రభు పిల్లలతోనే జతగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు అనమాట. నీతికి దుర్నీతితో ఏమి సంబంధము? కనుక మనము నీతిమంతులతోనే ఉండాలి, దుర్నీతి పరులతో
ఉండకూడదు. చీకటికి వెలుగుతో ఏమి సంబంధము? మనం అందరము వెలుగు సంబంధము, చీకటి సంబంధము కాము, పాపపు సంబంధము కాము. కనుక చీకటి సంబంధులుగా మనం ఉండొద్దు. చీకటికి వెలుగుతో ఏమి సంబంధము? మనం వెలుగు సంబంధాలుగానే ఉండాలి. వెలుగైనటువంటి వారితోనే మనము నడవాలి. క్రీస్తునకు బెలియాలతో ఏమి పొందుక? క్రీస్తునకు బెలియాలు అంటే క్రీస్తు దేవుని కుమారుడు, మరి దెయ్యము అపవాది కుమారుడు. కనుక దేవుని కుమారుడితోనే మనము జత కలిపి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు మనం వీటిని మనం సాటి చేయగలం. ఒక ఆకారాన్ని చేసి ఇది దేవుడని మనం చెప్పడానికి వీలు లేదు. దేవుని ఆలయం విగ్రహములతో ఏమి పొందుక? అందుకు కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, దేవుని ఆలయం విగ్రహములతో ఏం పొందుగా? నేను జీవము గల దేవునికి అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు. నేను వారికి కుమారులయందును, వారు నాకు కుమార్తెలయందురు, నేను వారితో కలిసి ఉంటానని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, చూద్దాం. అందుకు దేవుడు ఎలాగో చెప్పుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళుడి, ప్రత్యేకముగా ఉండండి. ఎలా ఉండాలంటే వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలి. అంటే దేవుని కృపను పొందుకోవాలంటే మనం అందరం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. ఈరోజు లెంట డేస్ జరుగుతున్నాయి, మన వాళ్ళందరూ ప్రత్యేకింపబడిన వారిగా ఉంటున్నారు. అలాగే సంవత్సరానికి ఒక్కసారి ఆచారంగా కాదు కానీ ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి మోషే బాబు? ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ అంటున్నాడు, మరియు నేను ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని దేనిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దాన్ని దేన్ని మనం ఏం చేయకూడదట? ముట్టకూడదు. బోల్డ్ అని ఉన్నాయి, పవిత్రమైనవి అపవిత్రమైనవి. ఇశ్రాయేలుకి దేవుడు బోల్డ్ అని చట్టాలు చేసిచ్చాడు, ఆజ్ఞలు చేసేసాడు. అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా ముట్టకుండా ఉంటేనే ప్రభువు మనల్ని ముడతాడు, ప్రభువు మనతో సహవాసం కలుగుతుందని చెప్పినాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకుండాని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు నేను తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి గల దేవుడు చెబుతున్నాడు అనమాట. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు దేవునికి పిల్లలుగా ఉంటారు. మీరు కాదు, మనం అందరం దేవునికి పిల్లలుగా ఉంటాము. ఆయన మనకి తండ్రిగా ఉంటానన్నాడు. కనుక మీరు అపవిత్రమైన వాటికి దూరంగా ఉండండి, ఆయన మనతో ఉంటాను అని అంటున్నాడు. కనుక అపవిత్రమైనవి ఏంటని ఒకసారి మనం అపవిత్రమైనటువంటి వాటి గురించి దేవుడు ఒకసారి మాట్లాడుతూ యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటున్నారండి. చూద్దాం ఒకసారి, చివరిగా వచనాన్ని చదివేసి మనం మూవ్ చేసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళిపోవుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణం మోయేవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అంటే మనం అందరము దేవుని యొక్క సేవోపకరణాలను మొయ్యాలి కనుక మనం అందరం ఏం చేయాలి? ఏమంటున్నాడంటే దేవుడు అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టకుండే మరి ఏం చేయాలంటే మనం యెహోవా సేవోపకరణం మోయేవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఆ రోజు మరి దేవుని యొక్క సేవోపకరణాలని, పాత్రల్ని, వాటిని కడిగే పని, వాటిని ఓ దిక్కున పెట్టే పని, ప్రత్యక్ష గుడారంలోను అలాగే దేవుని యొక్క దేవాలయంలోను వాటిని పవిత్రంగా కాపాడుతూ ఉండేటువంటి వారు, ఆ సేవోపకరణాలను ముట్టుకునేటువంటి వారికి యోగ్యత అర్హత ఏంటంటే వారు పవిత్రంగా ఉండాలి, వారు మాత్రమే వాటిని ముట్టుకోవాలి. అలాగే ఈరోజు కూడా మరి యేసుక్రీస్తుల వారి యొక్క కాడిని మోస్తున్నటువంటి మనము కూడా, ఆయన సువార్త భారాన్ని మోస్తున్నటువంటి మనము కూడా కొన్ని ఇంటిని విషయంలో మనం కూడా ఎలా ఉండాలంటే అన్నిటి విషయంలో మనము కూడా పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క కాడిని మనం భుజాల మీద వేసుకున్నాం, ఆయన సువార్తను మనం ప్రకటిస్తున్నాం. కనుక ప్రకటించే పనిలో మనం ఉంటున్నప్పుడు ఎదుటివారు మనల్ని హేళన చేయకుండా, ఎదుటివారు మనల్ని వేలెత్తి చూపించకుండా, మనము పవిత్రులమని మన మాట వినాలి అని అంటే, క్రీస్తు మాటకి లోబడాలంటే మనము వాక్యమే మనకు సెలవిచ్చింది. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే మీరు పరిశుద్ధులై ఉండుటకు మాత్రమే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. కనుక ఈ కొరింథీలో ఉన్నట్లుగా జారత్వానికి దూరంగా పోవాలి. అలాగే నేడు క్రైస్తవ సంఘాల్లో కూడా జారత్వానికి దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, దొంగతనానికి దూరంగా ఉండాలి, అబద్ధానికి దూరంగా ఉండాలి, మోసానికి దూరంగా ఉండాలి. ఏదేమైనా సత్యానికి మనము లోబడేటువంటి వారిగా ఉండాలి, దుర్నీతికి
దూరంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అందుకని యెహోవా సేవోపకరణం మోయువారులారా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకోండి. ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఎలా చేసుకోవాలి? పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువు. అక్కడ కూడా ఏమని రాయబడింది? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ఏడ్చుచూ నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. వారు త్రొట్టెళ్ళకుండా చక్కగా పోవునట్లు నీళ్ల కాలవల యొద్దకు వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అని అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానంటే మీరందరూ నేను మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని మనము 6వ అధ్యాయము చివరి భాగాల్లో చదువుకున్నాం కదా. దేవుడు మనకు తండ్రి. ఒకప్పుడు ఇశ్రాయేల్ అందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. వారు ఒకవేళ ఏడ్చుచూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే వారిని నేను హక్కుని చేర్చుకుంటాను, వారు నాకు పిల్లలు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం చివరి మాటగా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అప్పగింపుడని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదును, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదును. దూరము నుండి నా కుమారులను, బూదిగంతము నుండి నా కుమార్తెలను రప్పించుము. దూరము నుండి నా కుమారులను, బూదిగంతము నుండి నా కుమార్తెలను రప్పించుము. నేను వారికి తండ్రిని యుందును, నేను వారికి వారు నాకు కుమారులను కుమార్తెలను యుందురని దేవుడు ఎప్పుడో ప్రవచన రూపంలో మాట్లాడాడు. దేవుడు ధర్మశాస్త్రంలోనని పౌలు గారు ఈ మాటలన్నిటిని కోట్ చేస్తూ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలని వారికి చక్కనటువంటి రీతిలో అందించాడనమాట. ఓకేనా? ఇది ఈ కొరింథీ పత్రిక 6వ అధ్యాయ సారాంశం. మొదటి భాగంలో దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. దేవుని కృప ఎలాగుందనంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, నిన్ను రక్షణ దినమందు నేను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఈ సమయాన్ని మీరు పాడు చేసుకోకండి అని మరి పౌలు గారు 2వ భాగంలో చెప్పాడు. మొదటి భాగంలో దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దన్నాడు. కృప వ్యర్థం చేసుకోవడం అంటే రక్షింపబడాలని వాక్యం ద్వారాగా పౌలు గారు వారిని హెచ్చరిక చేశారు. వారు ఎన్నో ఇబ్బందుల నడుమ, సమస్యల నడుమ మేము మీకు వాక్యాన్ని ప్రకటించాము, మీ హృదయాలు మా ఎదుటి ఎలా ఉన్నాయంటే మూతపడినట్టుగా ఉన్నాయి, మా హృదయాలు మాత్రం మీ ఎదుటి మేము తెరుచుకున్నాము, మీ హృదయాలు కూడా తెరుచుకోవాలని పౌలు గారు చెబుతూ మీరు నా పిల్లలని మాటలు చెబుతున్నాను అన్నాడు 3వ భాగంలో. ఇక 4వ భాగంలో మనము ఎవరితో సహవాసం కలిగి ఉండాలో, ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదో చెప్తున్నాడు అనమాట. దుర్నీతి, అలాగే వెలుగు, అవిశ్వాసులు అని మాట్లాడుతూ మన విశ్వాసులతోనే సంబంధం కలిగి ఉండాలని, మనము వారి మధ్య నుంచి బయలువెడాలని, మనం ప్రత్యేకంగా ఉండాలని, అపవిత్రమైన వాటిని దేనిని ముట్టకూడదని, మనము పవిత్రులుగా ఉంటే దేవుడు మన మధ్యన ఉంటానని, ఆయన మనకు పిల్లలుగా చేసుకుంటానని మరి 6వ అధ్యాయం ద్వారా పౌలు గారు మరి కొరింథీ సంఘాన్ని ఎంతగానో మరి దేవునిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేడు మనమును కూడా బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. యెహోవా సేవని మనము చేస్తున్నాము. క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటిస్తున్నాం కనుక ఈ ప్రకటించే పనులు మనం పరిశుద్ధులుగా ఉండాలి. వేలెత్తి మనల్ని ఎవరు ఇతరులు చూపించకూడదు. మన మాట దూషణ పాలు కాకూడదు. మనము దేవుని మాటల్ని పందుల ముందు వేసే ముత్యాలాగా మన మాటలు ఉండకూడదు. మన ముత్యాలు పరిశుద్ధుల హృదయాల్లో నాటబడాలి, వారు కట్టబడాలి, క్రీస్తు కొరకు నిలబడాలి. అలా నిలబడాలని అంటే మనము ప్రత్యేకంగా ఉండాలి, మనము ప్రత్యేక జీవితాన్ని జీవించాలి. ఇది క్రైస్తవులుగా మరి ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఈ దిన సందేశాన్ని దేవుడు మన వెనుకడిలో దీవించాలని, ఆశీర్వదించాలని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు ప్రభువా. అయా ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందులకే కృతజ్ఞతలు తండ్రి. మరి యొక్క సమయంలో 6వ అధ్యాయం ద్వారాగా కొరింథీ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి కొన్ని విషయాలు మా వినికిడిలో మీరు ఫలింపజేశారు ప్రభువా. ఇంకా ధారాళంగా రాగడి దినాల్లో అనేక మంది నాయన దైవ పరిచర్యకుల ద్వారాగా ఇంకా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లోతైన విషయాలను మేము కూలంకషంగా వినడానికి, నేర్చుకోవడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ మరి యొక్క సమయంలో ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచయను మీ దయగలిగా హస్తాలకు అప్పగించుకొనిచున్నాం ప్రభు. ఎవరి హృదయాలు ప్రేరేపింపబడాలో, ఎవరి హృదయాలు తెరవబడాలో అది మీ చిత్తంలో దాగి ఉన్నది ప్రభు. మీ చిత్తానికి లోబడగలిగే బిడ్డలకు ఈ మాటలను అందించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. మరి ఈ దినము ఎన్నో వ్యయ ప్రయాసాలతో నీ బిడ్డలు ప్రారంభిస్తున్నారు ప్రభు. వారిలో మేము కూడా ఒకరమే ప్రభు. మా దిన
ప్రయాణం మా ఈ యొక్క ప్రయాస అంతట్లో మీ సహాయాలు తెచ్చండి. ఏ పనులైతే చేయాలని ఆయన మేము ముందుగా నిర్ణయించుకున్నామో ఆ పనులన్నీ చక్కగా చేసుకుని ప్రభా, ఆ పనులు బట్టి మేము సంతోషించి తండ్రి, మీ కుమారుని యొక్క రక్షణ సువార్తలో పాలుభాగం కావడానికి మీ సహాయాలు తెచ్చమని తండ్రి, ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ ప్రియులైన బిడ్డలైనటువంటి మా అందరికి అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జయ తల్లి. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. ప్రార్థన పడతానికి అనున్నతమైన నామనికి వేళతో సూచించుకున్న తేని రాత్రిగా ఈ ఉదయకాల సమయంలో వేగరమైతే మీరు అక్కడ చదువు భాషనికి అంతవన్నతని ఈ ఉదయకాల సమయంలో మీరు అక్కడ చదువుతురుగా సౌందర్యాన్ని గంచి నీకు ఎంతవన్నది ఈ ఉదయకాల సమయంలో కొరిన రాసి 2 బతికితండి 6వ అధ్యాయం చదువుతున్నగా సౌందర్యాన్ని గణించి నీకు ఎంతవన్నతండి ఇట్లా వేసుకుని బిడ్డలు అందించారు అరకు ఆయన వారికి దయచేయండి తిని ఉదయకాల సమయంలో ఎవరైతే తండ్రి పండు పట్టులో చేసుకున్నారు తిని వాళ్ళు వారికి ఎంత దయచేయండి తండ్రి ఈ చిన్న ప్రాంతం పొరపండి చెమ్మిలి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న భరతని ఆమేన్. ఓకేనా? అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.